నల్గొండలో జరిగిన నలుగురి హత్య కేసులో మిస్టరీ వీడింది. హసీనా కుటుంబానికి చెందిన ఆస్తి వివాదమే హత్యలకు కారణంగా దర్యాప్తులో తేలింది. హసీనా కూతురు అల్లుడే ఈ హత్యలకు సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. ఆస్తి తమకు దక్కటం లేదన్న కోపంతో తల్లితో పాటు మరో ముగ్గురిని హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చినట్లు నిర్ధారణ అయింది. అర్ధరాత్రి తర్వాత నిందితులు ఇంటికి వచ్చి తలుపు తట్టగా తలుపు తెరిచిన హసీనాపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. మొత్తం 8 మంది గ్యాంగ్ ఈ ఘటనలో పాల్గొన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం కూతురితో పాటు 6 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి అశోక్ చెప్పండి. అనుశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నల్గొండ నలుగురి హత్య కేసుకు సంబంధించి ఏమై ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు పలు కోణాల్లో విచారించినటువంటి నేపథ్యంలోనే కూతురు అల్లుడు కలిసి హసీనాకు సంబంధించినటువంటి మొదటి భర్త ద్వారా వచ్చినటువంటి కూతురు అల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. సుఫారీ గ్యాంగ్ ద్వారా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలోనే 6 సుఫారీ గ్యాంగ్ సభ్యులతో పాటు కూతురు అల్లుడిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 సమయంలో గేటు దూకి వచ్చినటువంటి ఒక సుఫారీ గ్యాంగ్ సభ్యులు గేటు తెరిచిన తర్వాత మిగిలినటువంటి సభ్యులు కూడా ఇంట్లోకి వెళ్లడం, తలుపు దట్టగా హసీనా ముందుగా డోర్ తెచ్చినటువంటి క్రమంలోనే వెళ్లినటువంటి మారణాయుధాలతో విచక్షణ రహితంగా హసీనా కుడి చేతి కింద ఉన్నటువంటి పక్కడెముకల ప్రాంతంలో పదునైనటువంటి ఆయుధాలతోటి పొడవడంతో ఒకేసారిగా హసీనా అరవడం, అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ముజమ్మిల్ తో పాటు అప్సరా హసీనా భర్త అయినటువంటి సుల్తాన్ కూడా చేరుకున్నటువంటి క్రమంలోనే ముందుగా ముజమ్మిల్ వచ్చినటువంటి సుఫారీ గ్యాంగ్ సభ్యుల్ని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అత్యంత దారుణంగా చేతులు వెనక్కి పట్టుకొని ఆ ముజమ్మిల్ గొంతు కోసినటువంటి క్రమంలోనే ముజమ్మిల్ కింద పడిపోయాడు. కింద పడిపోయినటువంటి క్రమంలోనే వదిలిపెట్టకుండా మొత్తం 16 చోట్ల ఆ గుండెతో పాటు మిగిలినటువంటి పొట్ట ప్రాంతంలో మొత్తం 16 చోట్ల అత్యంత దారుణంగా పొడుచున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ సుల్తాన్ కూడా వీళ్ళ నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడంతో సుల్తాన్ కూడా మరణాయుధాలతో పొడచడంతో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముగ్గురు తల్లితో పాటు తండ్రి, అన్న ముజమ్మిల్ ని కూడా పొడవడం, అదే సమయంలో గొంతు పోయడంతో చూసినటువంటి 14 సంవత్సరాల బాలిక అప్సరా అక్కడే ఉన్నటువంటి పెట్టి కింద వెళ్లి తలదాచుకొని రక్షించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా దుండగులు వదిలిపెట్టకుండా మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసినటువంటి నేపథ్యంలో 4 కూడా చనిపోయారు. మొత్తం దీని అంతటి కారణం ఆస్తి తగాదాలని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.